హాయ్ కామ్రేడ్స్, దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్ అడ్వకేట్, హైకోర్ట్ ఆఫ్ ఏపీ అండ్ ట్రయల్ కోర్ట్స్. మిత్రులారా, మనం బిఎన్ఎస్ఎస్ 2023 గురించి, ప్యారలల్గా అదేవిధంగా సిఆర్పిసి 1973 గురించి మనం ప్రాక్టికల్గా మనకి కోర్టులో రెగ్యులర్గా మనం ఎక్కువగా ఆపరేట్ చేయడానికి ఉపయోగపడేటువంటి సెక్షన్స్ గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనం ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం 319 గురించి మనం తెలుసుకుందాం. 319 సిఆర్పిసి 1973 డీల్స్ అబౌట్ ది పవర్ టు ప్రొసీడ్ ఎగ్నెస్ట్ అదర్ పర్సన్స్ అపేరింగ్ టు బి గిల్ట్ ఆఫ్ అఫెన్స్. అంటే ఎవరైతే ఛార్జ్ షీట్లో కానీ లేదు ఎఫ్ఐఆర్లో కానీ లేదు ఛార్జ్ షీట్లో కానీ లేకుండా ఇంకా వారి యొక్క ఇతరుల యొక్క అఫెన్స్ అనేది ఈ క్రైమ్కి సంబంధించిన ఎక్సెస్ ఉంది, వారి యొక్క పాత్ర కూడా ఉందని అనిపించినప్పుడు త్రూ ఏపీపీ వారు ఏం చేస్తారంటే, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వారు ఏం చేస్తారంటే 319 పిటిషన్ ద్వారా ఏదైతే ఈ కేసులో లేనటువంటి, అంటే ఎఫ్ఐఆర్లో లేనటువంటి వ్యక్తులు కావచ్చు, లేదు ఎఫ్ఐఆర్లో ఉండి ఛార్జ్ షీట్లో తీసేసినటువంటి వ్యక్తులని కూడా వారు 319 ద్వారా యాక్ట్ చేశారు. రైట్ త్రూ స్టేట్ వారికి, ఏపీబీ గారికి ఈ విధమైన రైట్ ఉంటుంది. అదేవిధంగా మనం కనుక ఎఫ్ఐఆర్లో మనం కొన్ని కంప్లైంట్, మన రిపోర్ట్లో కొన్ని పేర్లు పెట్టి మనం ఒక రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రిపోర్ట్లో పేరు పెట్టి మనం కొన్ని నేమ్స్తో మనం ఒక రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. పోలీసు వారు వారి ఇన్వెస్టిగేషన్లో భాగంగా వారి రోల్ లేదని చెప్పినప్పుడు ఆ అఫెన్స్కి సంబంధించి వారి యొక్క పేర్లు తీసివేయడం జరుగుతుంది. తీసివేయడం జరిగినప్పుడు కోర్టు వారు నోటీస్ ఇస్తారు. ఎవరైతే డిఫాక్టో కంప్లైనెంట్ ఉంటారో, ఎవరైతే విక్టిమ్ ఉంటారో వారికి నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చి ఇలా పలానా వారి పేరు పోలీసు వారు తీస్తారు, మీకు ఏమైనా అబ్జెక్షన్ ఉందంటే, అబ్జెక్షన్ ఉందని చెప్పినప్పుడు అయితే మీరు ప్రొటెస్ట్ పిటిషన్ వేసుకోండి అని చెప్పడం కోర్టు వారు మనకి డైరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రొటెస్ట్ పిటిషన్ అనేది యాక్చువల్గా 200 సిఆర్పిసి ప్రకారం కోర్టులో దాఖలు చేయడం జరుగుతుంది. 200 సిఆర్పిసి 1973 ప్రకారం ప్రొటెస్ట్ పిటిషన్ అనేది దాఖలు చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం ది బిఎన్ఎస్ఎస్ 2023 ప్రకారం మనం ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేయాలంటే, మనం ఏ పిటిషన్ దాఖలు చేయాలంటే యాక్చువల్గా మనం అక్కడ మన ప్రైవేట్ కంప్లైంట్కి సంబంధించి ఏదైతే 200 సిఆర్పిసి 1973లో భాగంగా ఎలా దాఖలు చేస్తామో అదేవిధంగా ప్రొటెస్ట్ పిటిషన్ కూడా మనం 200 సిఆర్పిసి కింద దాఖలు చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు బిఎన్ఎస్ఎస్కి వచ్చినట్లుగా అయితే కనుక మనం 223 బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 223 బిఎన్ఎస్ఎస్ 2023 ప్రకారం ప్రొటెస్ట్ పిటిషన్ కూడా ఈ యొక్క సెక్షన్ కింద మనం దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం రిపోర్ట్లో కొన్ని నేమ్స్ పెడతాం, అదేవిధంగా ఎఫ్ఐఆర్ కట్టినప్పుడు కొన్ని నేమ్స్ డిలీట్ చేయడం జరగవచ్చు. అదేవిధంగా ఎఫ్ఐఆర్లో కొన్ని నేమ్స్ ఉండి ఇన్వెస్టిగేషన్లో భాగంగా వారి యొక్క రోల్ ఇన్ ది క్రైమ్, వారి యొక్క పాత్ర లేదు అని తెలిసినప్పుడు ఏం చేస్తారంటే పోలీసు వారు వారిని డిలీట్ చేయడం జరుగుతుంది. సో అదొక విధానం. అయితే కనుక కొన్ని సందర్భాల్లో ఇన్ఫ్లుయెన్సెస్ ద్వారా కూడా పోలీసు వారు కొన్ని పేర్లు తీయడం జరుగుతూ ఉంటుంది. సో ఆ సందర్భాల్లో ఎవరైతే డిఫాక్టో కంప్లైనెంట్ ఆర్ విక్టిమ్ ఉంటారో వారు బాధితులుగా మిగలకూడదు కాబట్టి, వారికి న్యాయం జరగాలి కాబట్టి అప్పుడు ఏం చేస్తామంటే మనం ప్రొటెస్ట్ పిటిషన్ అనేది కోర్టు వారు ఏదైతే నోటీస్ ఇవ్వడం జరుగుతుంది, ఎవరైతే డిఫాక్టో కంప్లైనెంట్ ఆర్ విక్టిమ్కి నోటీస్ ఇచ్చినప్పుడు కోర్టులో అపీల్ అవ్వడం జరుగుతుంది. ఎవరైతే డిఫాక్టో కంప్లైనెంట్ ఆర్ విక్టిమ్ హాజరైనప్పుడు అప్పుడు కోర్టు వారు అడుగుతారు, అమ్మ మీరు పెట్టినటువంటి కేసులో పలానా వారి పేర్లు తీస్తారు, మీకు ఏమైనా అబ్జెక్షన్ ఉందా అని అడిగినప్పుడు మాకు అబ్జెక్షన్ ఉందండి, మాకు వారి మీద కేసు కావాలంటే అయితే ప్రొటెస్ట్ పిటిషన్ వేసుకోమని చెప్తారు. అప్పుడు దానికి సంబంధించి మనం 223 బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 223 బిఎన్ఎస్ఎస్ 2023 కింద మనం కేసు దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది సపరేట్గా. ఎవరైతే డిలీట్ చేశారో ఛార్జ్ షీట్లో నేమ్స్ని వారిపై. దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ కాంటాక్ట్ 9855909599.